ప్రభు వారికి వచ్చిన సాక్ష్యం జనులందరూ ఏమనుకుంటున్నారు? నన్ను ఇది ఒక పిచ్చి. ఎవరికైనా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది. నన్ను ఏమనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్యే ఒకవేళ దగ్గరకు పోతే, అబ్బాయి మన ఊరు నన్ను ఏమనుకుంటున్నారు? ఒక నాయకుడు లేక ఒక ఇంట్లోనే నన్ను ఏమనుకుంటున్నారు, నన్ను గురించి ఏం ఆలోచన చేస్తారు. అలాగే ప్రభు కూడా తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. జనులు నన్ను ఏమని అనుకుంటారు? కొందరేమో బాప్తిస్మం ఇచ్చి యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరు ప్రవక్త అనుకుంటున్నారు. ఇలాగూ ఒకరికి దోచినట్టు ఒకరు ఈ మాటలనే కాదు, నువ్వేమనుకుంటున్నావు? పేరు నువ్వు సజీవుడు అయినా దేవుని కుమారుడువైన క్రీస్తు కనుక జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుని గురించి మనం ఏమనుకుంటూ ఉన్నాం? ప్రభు ఏమనుకోవాలని ఆశపడతా ఉన్నాడు? సజీవుడైన దేవుని కుమారుడని మనం విశ్వసించాలి. ప్రభు నా స్వంత రక్షకుడని మనం అంగీకరించాలి. ప్రభు ఏదో మావాడ దేవుడు కాదు, ప్రభు నా రక్షకుడు. ప్రభు నా పాపముల మీద రక్తం కార్చాడు. ఆయన పరిశుద్ధ రక్తము నన్ను పవిత్రునిగా చేసింది కనుక ప్రభువుని గురించి మనం ఏమనుకుంటా ఉన్నాం? నా సొంత రక్షకుడు అని మనం అంగీకరించాలి. నా సొంత రక్షకుడు, నన్ను రక్షించగలిగేది నా ప్రభువే. నా రక్షణకర్త ఆయనే, నా కోట, నా ఆశ్రయదుర్గము ఆయనే, నా సమస్తము ఆయనే అని మనం విశ్వసించగలగాలి. అందుకనే పేతురుతో జ్ఞాపకం చేశాడు, ఇది దేవుడు నీకు బయలుపరిచాడు. కనుక దేవుడు మన ఎడల ఎలాంటి బయలుపరుపు కలిగి ఉన్నాడు, ప్రభువుని గురించి మనం ఎలాంటి తృష్ణ కొని ఉన్నాము, ప్రభువుని గురించి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాం, ప్రభు మాటకు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాం. ఈ మధ్య ఒక పెళ్లి జరిగింది.